దాని పడ్డ పిల్లలు, నా ఇంట్లో పడ్డ పిల్లలు ఇవి. సేతువాకి, అబ్రాస్కి, కాకికి పడ్డ పిల్లలు. నెక్స్ట్ ఇంకో పెట్ట వచ్చేసి ఒక 6 పిల్లలు తీసింది. మిగతా దాంట్లో కూడా ఉన్నాయి పిల్లలు. మంచిగా ఎక్కువ సేతువా పిల్లలే ఉన్నాయి. ఇలా సేతువా పిల్లలు ఎక్కువ పడుతున్నాయి. అసలు అది ఆగట్లేదు చూడండి. పిల్లల్ని ఆగ తీసుకెళ్తూనే ఉన్నాను. దాన్ని పక్క పడేసి మంచిగా నీట్గా క్లీన్ చేసేసి పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. దాన్ని సపరేట్ చేసి వేస్ట్ అయిపోయింది. ఇది కూడా వేస్ట్ అయినట్టే కొడుతుంది. దాన్ని సపరేట్ చేసి మిగిలిన పిల్లలు 3 తీసినా కదా, 3 దాంట్లో 2 దాంట్లో కలిపించాను. మిగతాయి బ్లాక్ దాని కింద కూర్చోబెట్టాలి. మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో ఉంది వీడియో. ఇప్పుడు ప్రస్తుతానికి పొద్దునే తీసినాయి పిల్లలు. నేను చాలా హెల్తీగా ఉన్నాయి మంచిగా. మిగతా ఈ పిల్లలు దీంట్లో కూర్చోబెట్టేసి, మిగతా గుడ్లు మిగిలిందని దీంట్లో కూర్చోబెట్టేసి చూడాలి దీంట్లో నుంచి ఎన్ని వస్తాయో ఎన్ని చూసిపోతాయో. అండ్ ఫస్ట్ డే రోజు బెల్లం వాటర్ కంపల్సరీ. లోపల ఉన్న ఇన్ఫెక్షన్ వైట్ స్టోన్ అనేది ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవాలి. అట్లయితేనే మ్యాక్సిమం పిల్ల 100% బతుంది. అండ్ ఈరోజు ఈవినింగ్ మెరాక్స్ వ్యాక్సిన్ కంప్లీట్ చేసేయాలి. బెల్లం వాటరు, నీడాక్స్ పౌడరు కంపల్సరీ వేయాలి. కంపల్సరీ ఇస్తేనే హెల్తీగా ఉంటాయి.